దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం 1వ తారీఖు వరకు దేవుడు మనందరినీ కూడా క్షేమంగా ఉంచి ఆయన కృపగల నామకంత వరకు బలమైన సాధనలుగా వాడుకుంటున్నందుకు ఆయనకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినము దేవుని వాక్య గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము వివరించుకుందామండి. గొడ్రాల పిల్లలు కనందాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడందాన జయకీర్తనెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడుబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి దేవుని యొక్క వాక్య గ్రంథంలో మరి గొడ్రాలకు కూడా ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నాడు. గొడ్రాలు అనబడిన వారు అనేకులు వాక్య గ్రంథంలో మనకు కనబడతారు. మరి మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య సారైని మనం చూస్తాం. సారయ్య కూడా బహుకాలము గొడ్రాలుగా ఉండి ఆమెదట దేవుని యొక్క ఏర్పాటును బట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇషాకును జన్మించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మరి రిబకాను మనం చూసినా కూడా అనేక సంవత్సరాల వరకు రిబకా కూడా కానుపు పండగ ఆమె కూడా గొడ్రాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మరి యాకోబుని మనం చూస్తాం. యాకోబు సహితము మరి తన భార్య అయినటువంటి రాహేలు గొడ్రాలుగా ఉండి ఆమెదట దేవుడైన యెహోవా సన్నిధిలో వారిరువురు ఏకీపించి ప్రార్థించినప్పుడే దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా మనం చూస్తాం. ఇలాగూ మనోహ భార్య కానీ అలాగూ జక్కరియా భార్య కానీ అనేకులను మనం గొడ్రాండ్రను చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఒకరు గొడ్రాండ్రుగా ఉండడానికి కూడా దేవుని యొక్క ఏర్పాటు, అలాగే అనేక సంవత్సరాల వరకు పిల్లలను కనకపోవడానికి కూడా దేవుని ఏర్పాటని వాక్య గ్రంథంలో మనం చూస్తామన్నమాట. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే గొడ్రాల అని పిలుస్తా ఉన్నాడు. ఎవరిని గొడ్రాలు అంటారంటే ఎవరికి పిల్లలు కలగలేదో వారిని గొడ్రాలు అంటారు. కాబట్టి గొడ్రాలని దేవుడు ఏమంటాడంటే పిల్లలు కనందాన జయగీతమెత్తుము అంటాడనమాట. పిల్లలు లేని వారికి ఎక్కువగా విచారము, దిగులు, బాధ, చింత, అవమానము లోకంలో ఎదురవుతూ ఉంటాయి. అత్తమామల వైపు నుండి కానీ అలాగే గ్రామస్తుల వైపు నుండి కానీ పరిచయస్తుల వైపు నుండి కానీ ఇంకా పిల్లలు కలగలేదా, ఇంకా మీరు సంతానవంతులు కాలేదా అని వారిని విసిగిస్తూ వేధిస్తూ ఉంటారు. ఈ భావం మనకు తెలుసు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గొడ్రాల్ని పిల్లలు కన్నందాన్ని జయగీతం ఎత్తమని వాక్యం చెప్తా ఉంది. మరి ఎలాగూ జయగీతం ఎత్తగలుగుతారు? అలాగైతే బైబిల్లో నుండి గొడ్రాలు వాడిన వారందరూ కూడా దేవుని సందులో విలపించారు, ప్రలాపించారు. హన్నాను మనం చూస్తాం. దేవా, లోకంలో నాకున్న నింద పోయేటట్లుగా నా గర్భాన్ని తెరిచి నాకు ఒక కుమారుని అనుగ్రహించు, ఆయన్ను నీకే మరలా సమర్పించేస్తాను, నాకు నిందపోతే చాలు అన్నదామె. అయితే అలాగని మగ సంతానమే కావాలంటది. ఏదో ఒక సంతానం అని కూడా అందో. ఎందుకు మగ సంతానము అని అన్నది అంటే దేవుని యొక్క ప్రజలకు బలమైన యాజకుడిగా ఉండడానికి నా కుమారుడు దేవుని సందులో పరిచర్యలు చేసేవాడుగా ఉండాలి అనే ఉద్దేశంలో ఆమె కుమారుని కోరుకుంది. దేవుడు ఆ మరణ విని ఆమెకు సంతానం అనుగ్రహించారు. అలాగే మనం మొదట చెప్పుకున్నటి భక్తుల భార్యలందరినీ కూడా దేవుడు దర్శించి సంతాన భాగ్యం ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. మరి పిల్లలు కనందానా జయగీతం ఎత్తమన్న ఆయన వాళ్ళు ప్రార్థించినప్పుడు చెప్పాలి కదా, పిల్లలు లేకపోవడమే మంచిదమ్మా, ఎందుకు పిల్లలు కావాలని అడుగుతున్నారు అని అనాలి ఆయన. ఇంకా ఒక వాక్యం మనం చూస్తాం ఆదికాండ గ్రంథంలో. మొట్టమొదటి ఆదామును అవ్వను కలిగజేసినప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు పిల్లల్ని కని భూమిని నిండించి దాన్ని ఏలండి అంటాడు. అలా మనము హెర్స్కేల్ గ్రంథంలోకి వచ్చినా కూడా 29వ అధ్యాయంలో అదే మనం చెప్తా ఉంటాం వివాహాల సమయంలో. కీర్తనాకారుడు కూడా 128వ అధ్యాయంలో 127వ అధ్యాయంలో ఈ పిల్లలను కూర్చున్న భాగాన్ని ఎంతో శ్రేష్టంగా వ్రాసారు. మరి దేవుడైన యెహోవా ఇచ్చినట్టు కుమారులు కానీ కుమార్తెలు కానీ యెహోవా భయభక్తులు కలిగిన వారి యొక్క భోజన బల్ల చుట్టూ వారు ఎలా ఉంటారు? పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు అని. ఇలాంటి శ్రేష్టమైన మాటలు పిల్లలు కలిగినటువంటి సంసార జీవితాల్లో దేవుని ఆశీర్వాదం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే గొడ్రాలని జయగీతం ఎత్తమంటున్నాడు, పిల్లలు కనందాన్ని జయగీతం ఎత్తమంటున్నాడు. చూడండి, నేటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పిల్లలు ఉన్నారు, సంతోషమే, దేవుడు మనకు సంతానం ఇచ్చాడు, ఆడబిడ్డలు ఉన్నారు, మగబిడ్డలు ఉన్నారు. అయితే వారు ఎలా పడితే అలా లోకంలో తిరుగుతూ ఉన్నారు.
ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా లేరు. ఎవరి ఇష్టానుసారంగా వారు ఉన్నారు. అలా కూడా తల్లిదండ్రులకు ఎంతో వేదన, ఎంతో విచారము, దిగులు ఆ బిడ్డలను గూర్చి. ఎందుకు వీరిని కన్నానా అని వాపోతున్న తల్లిదండ్రులు కూడా అనేకులు లేకపోలేదు. చూడండి, మనం యెఫ్తాని జ్ఞాపకం చేసుకుంటాం ఒక సందర్భంలో. యెఫ్తా తండ్రి అయిన గిలాదుకు భార్య వలన కలిగిన సంతానం కాకుండా ఉంచుకున్న దానికి కలిగిన కుమారుడు అని రాస్తారు. అందువలన తన సోదరులు తన గృహంలో ఉండనివ్వలేదు కదండి. మాతో నీకు పాలు లేదు, మా తండ్రితో నీకు పాలు లేదు, కాబట్టి నా తండ్రి ఆస్తిలో ఏమాత్రం నీకు భాగం ఇవ్వము, నీవు వెళ్ళిపో అని చెప్పారు. అతడు వెళ్ళి వేరు స్థలంలో నివాసం చేస్తాడు. అయితే ఆ స్థలంలో జనులు ఎలాంటి వారు అని రాస్తాడంటే దేవుడు అల్లరి మూక అని రాస్తాడనమాట. ఆ ప్రదేశంలో అల్లరి మూకతో చేరి అతను కాలం గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ అల్లరి జనంతో పాటు అల్లరితో కూడిన ఆటపాటలకు ఆయన లోబడలేదు, వాటి వశము కాలేదు. ఎలా ఉన్నాడంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాడు. తనకు ఒక నియమావళి, తనకు ఒక పట్టుదల ఉందన్నమాట. నా అన్నదమ్ములు, నా తండ్రి, నా గ్రామస్తులు నన్ను వెలివేసి ఇంటికి దూరంగా, నా పట్టణానికి దూరంగా నన్ను పంపివేశారు. కాబట్టి నేను ఎలాగైనా సరే మరొకసారి వారికి సరైన గుణపాఠం చెప్పేలాగా తిరిగి నేను నా ప్రదేశానికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావంతో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రం మానలేదు. ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, కానీ అతని తల్లికి సరైన విలువ లేదు, అతని జన్మానికి సరైన విలువ లేదు. అయినప్పటికీ కూడా అతనిలో ఒక పట్టుదల ఏంటంటే, ఒకానొకప్పుడు దేశం మీదకి శత్రువులు వచ్చినప్పుడు తన గ్రామ పెద్దలు, తన సోదరులు తన యుద్ధకు పనిగట్టుకుని వచ్చి, నీవు మా యొక్క ఏలికగా ఉండాలి, మాతోనే ఉండాలి, మా పక్షంగా ఉండాలి, మా శత్రువుతో నీవు యుద్ధం చేయాలి అని చెప్పి ఆయనను తిరిగి వెనుకకు తీసుకొని వెళ్ళడానికి ఏం చేశారు, వాళ్ళు ప్రేరేపించారు ఆయన్ని. అయితే గొప్ప ఒప్పందం చేసుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నేను మీతో వచ్చి మీకు యుద్ధంలో విజయం చేకూరిస్తే గనక నేను ఎల్లప్పుడూ మీకు ఏలికగా ఉండడానికి నాకు అవకాశం ఇస్తారా అని ఆ పెద్దలతో మాట తీసుకున్న తర్వాత వారు ఓకే అంటే అతడు నాకు బలం ఉంది, నేను యుద్ధ శౌర్యం కలిగిన వాడును అని చెప్పి అతిశయంతో వెళ్ళిపోలేదు, కానీ దేవుని సందులో ప్రార్థన చేశాడు. దేవుని సందులో ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని దగ్గర అనుమతి తీసుకొని, దేవుని దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకొని ఆ మీదట వెళ్ళి ఇశ్రాయేలు లేని వారికి గొప్ప విజయం కలిగజేసినట్లుగా మనం చూస్తాం. ఇలాంటి సందర్భాన్ని చూస్తే ఆ బిడ్డను బట్టి వారి తల్లిదండ్రులకు ఎంతో సంతోషము. అయితే ఈ కాలంలోని పిల్లలు ఎలా ఉన్నారంటే, దేవుని పిల్లలే దేవుని సన్నిధిలోనే ఉన్నారు, వాక్యం ఎరిగిన వారే, దైవజనుల కుటుంబంలోనే ఉన్నారు. అయినా కానీ తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రుల మాటకు విలువనివ్వరు. అలాగూ వారు చేసే ఏ పని కూడా వారికి చెప్పి చేయరు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా పనిపాట్లు చేస్తూ ఉంటారు. నా ఇష్టము, నా పని, నాదే ఇది, కాబట్టి నేను ఒకరికి ఎందుకు మాట్లాడాలి, ఒకరితో ఎందుకు చెప్పాలన్నట్లుగా. ఒకనాడు మనము ఏలీ కుమారులు గురించి చెప్పుకుంటూ ఉంటాం కదండి. ఏలీ గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా తన కుమారులు మరి దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, దేవునికి దుఃఖం కలిగించేవారుగా ఉన్నారు. అలాగూ వారి తండ్రికి గర్భశోకాన్ని కలిగించిన వారుగా ఉన్నారు, పేరు చెడగొట్టిన వారుగా ఉన్నారు, దేవుని మందిరంలోని కార్యక్రమాలను కూడా చిన్న భిన్నం చేసిన వారుగా ఉన్నారు. అలాంటి బిడ్డలను కనడం కంటే అసలు బిడ్డలు లేకపోవడమే మంచిది అని అనుకునే రోజులు ఇవి కదండి. అందుకే ప్రభు ఏమంటారంటే, గొడ్రాల పిల్లలు కన్నందానా జయగీతం ఎత్తుము. చూడండి, పిల్లలు లేరనుకో మనకి ఏ బాధ్యత లేదు కదా, దేవుని సందులో చక్కగా ఆడుతూ పాడుతూ గడిపేయచ్చు. అదే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల వెనకాల ఎంత బాధ్యత మనకి, ఎన్ని పనులు వాళ్ళందరినీ చక్కబెడితే కానీ దేవుని సందులోనికి రాలేం. దేవుని గురించి మనకు ఆసక్తి ఉంటుంది, ఎంతో పరిచయం చేయాలని, కానీ మనకున్న వెనుక భారాలు ఏం చేస్తాయంటే, అయ్యో ఇది చక్కబెట్టకుండా ఎలా అక్కడికి వెళ్ళాం అని. కాబట్టి పిల్లలు కలిగిన వాళ్ళు చేసే పరిచర్య కంటే పిల్లలు లేని వారు ఇంకా ఎక్కువ పరిచర్య చేయవచ్చు. ఇలా అనుకుంటే వారు నిజంగానే జయగీతము ఎత్తవచ్చు అంతే భావం అనమాట. చూడండి, షండులు గూర్చి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు మనకు. షండులకు తల్లిదండ్రులు లేరు,
అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు లేరు, వాళ్ళ గర్భవాసం జన్మించే బిడ్డలు లేరు. అయినప్పుడు కూడా వారికి దేవుని సన్నిధిలో ఒక మంచి పేరు ఉందంట. దేవుని సన్నిధిలో వాళ్ళకి మంచి స్థానం ఉంది, గౌరవం ఉంది. దేవుడు వాళ్ళని ఎంతో ఉన్నతంగా ఎంచారు. ఏమంటాడు, వాళ్ళు కుమార్తెలు కుమారులను పిలిపించుకుంటు కంటే కూడా శ్రేష్టమైన పేరు వారికి పెట్టారు అన్నాడు. వాళ్ళు కూడా పిల్లల్ని కనరు, ప్రసవేదన పడరు. ఇక్కడ అంటాడు, ప్రసవేదన పడందానా జయగీతనెత్తి ఆనందపడుము అంటాడు అన్నమాట. ప్రసవేదన గూర్చి పిల్లలు కన్న ప్రతి తల్లికి తెలుస్తుంటుంది. పిల్లలు కన్నవారికి బాగా తెలియదు. అందుకే పిల్లలు కనే వాళ్ళు ఏమంటారంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వారిని ఏమంటారు, నీకు పిల్లలు కని ఉంటే నీకు తెలిసేది పిల్లల్ని కూర్చున్నట్టు విలువేంటో అని అడుగుతారన్నమాట. పిల్లల విలువ కానీ వాళ్ళని కనినంటే ఆ ప్రయాసను గూర్చి కానీ ఎవరికి తెలుసు అంట, పిల్లలు కనిన వారికే తెలుసు అంటాడు. నిజమే కదా, దేవుడు పిల్లల్ని ఇస్తా ఏమంటాడంటే, ఇదిగో నీవు గర్భం ధరించి పిల్లలను కందువు అని చెప్తూ అమ్మగారి దగ్గర నేను నీ ప్రసవ వేదన హెచ్చిస్తాను అన్నాడు. ప్రసవ వేదన పడడం అనేది సహజము, కానీ దాన్ని ఇంకా ఏమంటాడంటే హెచ్చిస్తాను అన్నాడు అనమాట. చూడు, దేవుడే హెచ్చిస్తాడంట ప్రసవ వేదన. ఒక బిడ్డను కనాలంటే ఒక రోజు ప్రసవ వేదన చాలునా అంటాడు ఆయన యెషయా గ్రంథంలో. ఎన్ని రోజులు ప్రసవ వేదన చాలదంటే ఒక బిడ్డను కనడానికి ఒక్కరోజు ప్రసవ వేదన చాలదంట. అంటే 2 రోజులు 3 రోజులు వారం రోజులు పడ్డవారు కూడా ఉన్నారు చరిత్రలో, 5 రోజులు పడ్డవారు కూడా ఉన్నారు. అయితే దేవుని కృప వల్ల మనం అన్ని రోజులు ప్రసవ వేదన పట్టడం లేదు అనుకోండి. ఈ రోజుల్లో అయితే ప్రసవ వేదన అంటే ఏంటో ఇప్పుడు ప్రసవిస్తున్న బిడ్డలైన వారికి తెలియడం లేదు. గల కారణం ఆపరేషన్స్ వచ్చేసాయి కాబట్టి కదండి. కాబట్టి ప్రసవ వేదన పడి నొప్పులు తీసి బిడ్డలను కనేవారికి వారి యొక్క విలువ ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఎందుకు అంటే వారు ఆ బిడ్డను కనేటప్పుడు వారు పడే ఆ ప్రసవ నొప్పుల ఆ వేదనకు వారు ప్రాణాంతకమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ఇక చనిపోతానేమో అనుకున్న ఆ సందర్భంలో వారు ఒక బిడ్డకు జన్మనిస్తారంటారనమాట. ఆ బిడ్డ కేరమని ఎప్పుడు పలికాడో ఆ పిలుపుని విన్న వెంటనే ఆ తల్లి ప్రాణం మరలా తిరిగి లేస్తుంది, తెప్పరెళ్తుంది అనమాట. ఆహా, నేను బ్రతికే ఉన్నాను అని, నాకు దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడని, నాకు చాలా సంతోషం ఇచ్చాడని, ఆనందం ఇచ్చాడని ఆ బిడ్డంతో తృప్తి పొంది ఆ ముందు పడిన ఆ ప్రసవ వేదన పరిస్థితులన్నింటినీ కూడా మరిచిపోయి ఆనందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రసవ వేదన పడనిదానా నీవు ఆనందపడుము అంటాడు అనమాట. జయగీతం ఎత్తుము ఆనందపడుము అంటాడు. ఎందుకు అంటే ఈరోజు పరిస్థితులు బిడ్డలను కని పెంచి కడుపులో ఉన్నండి బిడ్డలు 4 మాసాల్లోనూ 5 మాసాల్లో కడుపులో చనిపోతున్న వారు ఉన్నారు. ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఉంటుంది. పుట్టిన తర్వాత వడిలో ఉండగా ఉయ్యాల్లో ఉండగా చనిపోతున్న బిడ్డలు ఉన్నారు. కానీ 10 మాసాలు గర్భంలో మోసి మరి బయటకు వచ్చిన తర్వాత మరి కొన్ని దినాలు వారితో వారి ప్రేమతో పెంచుకొని మరి చేతుల వాళ్ళు ఏ కారణం చేతైనా హతలైపోతే ఆ బాధ ఎంతో ఘోరమైంది. ఎంతవరకు ఉంటుంది ఆ బాధ అంటే మనం పోయే వరకు ఆ బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా యవ్వన స్థితిలోకి వచ్చి చనిపోతున్న బిడ్డలు ఉన్నారు ఈరోజు ఎందరో. కొన్ని కారణాలు, మరి వారు లవ్ ఫెయిల్యూర్ అనో లేకపోతే విద్యార్హతల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకవేళ వాళ్ళు మేము సాధించాలనుకున్న సాధించలేకపోతే ఇలాంటప్పుడు కూడా వాళ్ళు ఆయా రీతిలో అఘాత్యాలు చేసుకొని హత్యా ప్రయత్నాల్లో వారి ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇంతకాలము వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ప్రేమగా ఎంతో ఖర్చు చేసి బాధ్యతాపూర్వకంగా బిడ్డలను పెంచి పెద్ద చేస్తూ ఒక స్థితిని చూడాలి అనుకున్న తల్లిదండ్రులకి అది ఎంత బాధ. కాబట్టి ఇన్ని బాధలు పడేదానికంటే నిజంగా అసలు పిల్లల్ని కనకుండా ఉన్నవారి యొక్క పరిస్థితే చాలా మంచిదనమాట. అందుకే పిల్లలు కన్నవారికి దేవుడు నువ్వు జయగతి మెత్తు, నీవు ఆనందపడు అంటున్నాడు. నిజంగా ఈరోజు పిల్లలు కన్నవారు కొనండి పరిస్థితులు, ఆ శ్రమ పరిస్థితులు, కొందరు తల్లిదండ్రులను చూడలేని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు అనాథాశ్రమంలో వేసేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధ. అయ్యో నేను పిల్లల్ని కన్నాను, పెంచాను, ఇంతగా చేసుకొచ్చి ఎంత పెద్దవారిని చేశాను, అయితే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఎంతగానో వాపోతూ ఉన్నారు. దానికంటే వాళ్ళ బిడ్డలను కనకపోవడమే శ్రేష్టం కదా. దేవుని వాక్యం సత్యమే కదా. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు అంటారు,
ఇదిగో నేను పిల్లల్ని కని పెద్దవారినిగా చేసి లేదా గొప్పవారినిగా చేసి తిని, అయితే ఈరోజు వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటాడు దేవుడైన యెహోవా స్వయంగా ఇశ్రాయేలు ప్రజలైన వారిని గురించి మాట్లాడుతున్న మాట. నిజంగా అసలు ఆయన సృష్టిలో మానవుని చేసి ఉండకపోతే అసలు ఆయనకి ప్రయాస ఏమీ ఉండేది కాదు. ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, భూమి మీద వారిని ఆయన నరులను చేసినందువల్ల ఆయన సంతాపపడుతున్నాడు అని. నరులను చేసి చేయకపోవడం చేస్తే బాగుండు, వారితో నేను ఆటలాడుకుందును, వాళ్ళతో నేను మాట్లాడుకుందును, వాళ్ళతో నేను సహవాసం చేద్దునని ఆయన ఎంతగానో వాళ్ళని ఇష్టపూర్వకంగా కలగజేసుకుని ఆ మీద కొంతకాలానికి వీరిని ఎందుకు కలగజేశానా అని సంతాపపడవలసి వచ్చింది. నేటి దినంలో తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే ఉన్నది. అది వరకట్లో దేవుడు అసలు సృష్టిని చేయకపోవడం కూడా ఆయన ఆనందంగానే ఉన్నాడు. సృష్టిని చేసిన తర్వాతే ఆయన హృదయంలో నచ్చుకోవాల్సి వచ్చింది. అందుకొరకే ఆయన భూమికి తెగవలసి వచ్చింది. అందుకే శిలువ మరణం పొందవలసి వచ్చింది. ఆయన చనిపోయి మరలా తిరిగి బ్రతకవలసి వచ్చింది. చూడండి, మరి ఎవరు సంతోషించాలంటే పిల్లలను కనంది, అలా ప్రసవేదన పడింది, గుడ్రాలన పడింది సంతోషించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఒక మాట ఏముందంటే, సంసారి పిల్లల కంటే విడవదబడిన దాని పిల్లలు విస్తారమగుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటండి. ఎవరి పిల్లలు విస్తారం అవుతారంట? సంసారం చేసి పిల్లల్ని కన్నవారి యొక్క పిల్లల కంటేనంట విడవబడిన దాని యొక్క పిల్లలే బహు విస్తారంగా ఉంటారంటండి. విడవబడిన దాని పిల్లలు అంటే ఎవరు అని మనం చెప్పుకోవాలంటే, నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎరిగి ఉండి, ఆయన వాక్యమునకు లోబడి ఉండి, ఆయన యొక్క వాక్య గ్రంథాలను అనుసరించి ఆయనకు వేరైపోయిన జనాంగాలు ఉన్నారు అనేకములు. ఏమండి, ఇశ్రాయేలు ఇంటివారేంటి నశించిపోతున్నట్టు గొర్రెల యొద్దకి మీరు వెళ్ళుడు కానీ, మరి ఏ పట్టణంలోని కానీ ఇతరమైన ఏ గ్రామంలోని కానీ మీరు వెళ్ళవద్దు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారు చెప్పిన మాట మనం వింటామన్నమాట. ఇశ్రాయేలు ఇంటివారే కానీ ఎవరంట? వాళ్ళు ఇశ్రాయేలు ఇంటివారు అయినప్పటికీ వారు నశించిపోవచ్చు ఉన్నారంటాడు అనమాట. మన పితరుడు అబ్రహాం ఉన్నాడు. మరి వివాహం చేసుకునే భార్య రిబ్కా, సారై యొక్క గర్భవాసనందు పుట్టినవాడు ఒక్కగాని ఒక కుమారుడు ఆయన ఇషాకు కదండి. అయితే విడువబడింది ఎవరు అంటే ఇప్పుడు హాగరు హక్కును చేర్చుకొనబడింది కానీ విడువబడింది. అయితే ఆమెకు కూడా ఒకే కుమారుడు. దేవుడు ఏమని ఆశీర్వదిస్తాడంటే, అతనిలో నుండి కూడా 10 మంది రాజులను నేను రప్పిస్తానని చెప్తాడు దేవుడు. అతడు కూడా గొప్ప జనమగును అంటాడు అన్నమాట. విడువబడిన దాని పిల్లలు కూడా ఏమవుతున్నారు? గొప్ప జనమవుతారు. అలాగే వివాహం ఆడిన దాని పిల్లలు కూడా ఏమవుతున్నారు? వాళ్ళు కూడా ఇశ్రాయేలు జనాంగం అని గొప్ప పేరు పొందారు. వారిలో కూడా 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. అయినా కానీ అవిధులయ్యి అవిశ్వాసులయ్యి అనేక మార్లు దేవునికి దుఃఖం కలిగిస్తూ వేదన కలిగిస్తూ దూరస్తులైపోస్తూ వంశం కూడా అనేక సార్లు అంతరించిపోతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. యోధా వంశాన్ని గురించి మనం చూసినప్పుడు, బెన్యామీను వంశాన్ని గురించి మనం చూసినప్పుడు. అలాగే ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు అతి విస్తారంలో అంటాడు. మరొక వాక్యం ఏముంటుందంటే వాక్య గ్రంథంలో, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉందని ఆమె పిల్లలంట ఆమె యొక్క చెవిలో చెప్తారంటండి. అలా చెప్పినప్పుడు ఆమె వారి వైపుకు చూస్తే చాలా విస్తారంగా ఉంటారంట వాళ్ళు. అప్పుడు ఆమె అంటదంట, వీరందరినీ నా యందు కనినవాడెవరు అని. ఏమంటుంది? వీరందరినీ నా యందు కనినవాడెవరు అంటే ఆమెకు కూడా తెలియదనమాట. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఎవరై ఉన్నారు, ఈ జనాంగం ఏమిటి, నాకెలాగూ హక్కును చేర్చుకోబడ్డారు, ఎలాగూ నేను వీరికి తల్లినయ్యాను అనే విషయం వారికి తెలియదు అనమాట. దేవుడు ఏమంటాడంటే, మరి గాలివాన చేత కొట్టబడుచున్నదానా, ఆదరణ లేక ఇటు అటు అలల చేత కొట్టబడుచు ఉన్నాం మనం. ఇదిగో నీ యొక్క పునాదుల్ని నేను వేస్తాను అంటున్నాడు. నీలములతో నీ పునాదుల్ని వేస్తాను అంటాడు అనమాట. రత్నములతో నీ కోట కొమ్ములని కడతానంటాడు. అలాగే వీరు ఏమంటారు అంటే, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. అలా వారి చెవులతో చెప్తున్నారు. ఎవరు చెప్తారు ఈరోజు? ఒక యజమానునికి భార్యలుగా ఉండి మనం పిల్లల కంటే 4 3 లేదా 12 మంది
ఇలా మన పితరుల కాలానికి వస్తే 70 మంది పిల్లలు కూడా ఉన్నారనుకోండి. అలాగూ ఒక పరిమితి, ఒక క్రమం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మనము అన్యస్త కుటుంబాల్లో నుంచి, అంటే విడువబడిన వారంగా, త్రోసివేయబడిన వారంగా, నెట్టవేయబడిన వారంగా, మన పితరుల నాడు ఒకప్పుడు మన పితరులు చేసిన అపరాధాలను బట్టి వారు దేవునికి దూరస్తులైపోయిన వారు, విడనాడబడిన వారు, అంటే దేవునికి దూరస్తులైపోయిన వారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి సమీపస్తులం అవుతూ ఉన్నాం. ఆయనను మనం హత్తుకుంటూ ఉన్నాం, ఆయన ప్రేమను పొందుకుంటూ ఉన్నాం. ఆయన ఎంత విశ్వాసం ఉండి ఎందరమైతే రక్షింపబడుచు ఉన్నాం, వారు మనం చేస్తున్న పరిచర్య ధర్మాల వల్ల ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నాం, ఎన్నో అవమానాలు అనుభవిస్తూ ఉన్నాం. అందులోనే పరిచర్యను మనం ఘనముగా జరిగిస్తున్నందువలన క్రీస్తు ప్రభువులోనికి అనేకులు నూతన జీవులుగా మారుస్తూ ఉన్నాము. వారందరూ మన గర్భవాసన జన్మించిన బిడ్డలు కాకపోవచ్చేమో, కానీ ప్రభువుని బట్టి ఆత్మ ద్వారా మనం వీరందరినీ క్రీస్తు కొరకు సంపాదిస్తూ ఉన్నాము. కనుక వీళ్ళందరూ యేసు ప్రభు వారి శిష్యులు అడుగుతారు ఆయన్ని, అయ్యా మేము మా కుటుంబాలను విడిచిపెట్టాం, మా భార్యలను విడిచిపెట్టాం, మా బిడ్డలను విడిచిపెట్టాం, అన్నదమ్ములు అక్క చెల్లెలను విడిచిపెట్టాం, ఏంటి మాకు ఫలితం? ఎదుగో పరలోకంలో నిత్యజీవం ఉంది, భూలోకంలో కూడా మరి నూరంతలుగా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు బంధుమిత్రులు మీకు కలిగి ఉంటారని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తును కలిగిన వారమై ఉంటే, అనేక జనాంగాలను ప్రభు వైపు మళ్లించగలిగిన వారంగా ఉంటే మన సంతానము అధికముగా ఉంటుంది. శరీరీతిగా మనము గొడ్రాలు అని నింద తొలగించుకోవడానికి ఒకరిరువుని బిడ్డల కన్నా వారు దైవికమైన భయభక్తులు మనం పెంచలేకపోతే మనకు దుఃఖము, విచారము, వేదన తప్ప మరేమీ లేదు. అంతకంటే గొడ్రాలుగా ఉండి దేవుని పరిచయం జరిగిస్తే ఎందరూ వేల సంఖ్యలో మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపరచగలం. అప్పుడు మనము జయగీతం ఎత్తి కీర్తనలు పాడడానికి, ఆనందపడడానికి ఈ వాక్యం మనకెంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగూ మన పితరుల యొక్క జీవిత చరిత్రలు మనం చూస్తాం, మన ముందున్న వారిని కానీ మనం వెనుకున్న వారిని కానీ. ఇప్పుడు మనము అనేక మంది భక్తులను చూస్తాం, వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్లో ముందుకు సాగిన వారు ఈరోజు గొప్ప గొప్ప సంస్థానాలను స్థాపించారు, సంస్థలను స్థాపించారు. ఎందరో వేల సంఖ్యలో వాక్యోపదేశం అందిస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు, ఎందరో దైవజనులుగా తీర్చబడతా ఉన్నారు. నిజంగా భూమి మీద వారికి పేరు లేదు, వంశం లేదు. ఇప్పుడు వాళ్ళ వంశం భూమి మీద లేదు, వాళ్ళ పేరు లేదు. అయినప్పటికీ కానీ వారి పేరు మనం చెప్పుకుంటా ఉన్నాం. మా ఆత్మీయ తండ్రి గారండి, మా ఆత్మీయ తల్లి గారండి, దైవజనులండి, ఏమండి ఇలా ఫాదర్ ఎం దేవదాసయ్య గారిని గురించి చెప్పుకుంటా ఉంటాం. ఎన్నో విషయాలు మనం ఎందరో భక్తుల గురించి చెప్పొచ్చు. అలా తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు దేవుని వాక్య గ్రంథంలో. దేవుని పరిచర్య విషయంలో వారందరూ కూడా సంతానం కలిగిన వారు, విస్తారమే సంతానం కలిగిన వారు. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగును అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక అలాంటి విస్తారమైన సంతానాభివృద్ధి కలిగిన వారంగా మనం ఉండాలని, యహలోక సంబంధమైన శరీర రక్తమాంసములు కలిగిన బిడ్డల కంటే కూడా ఆత్మీయ బిడ్డలే ఎంతో శ్రేష్ఠులు అని వాక్యము తెలియచేస్తామండి. వాగ్దానపుత్రుడు ఇస్సాకును బట్టి మన పితరుడు అబ్రహాము ఎందరిని సంపాదించుకున్నాడు ఏంటండి? ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువుల వలె విస్తారమైన సంతతి దేవుడు అభివృద్ధి పరిచి వీరందరూ అబ్రహాము సంతానం అంటున్నారు. ఎవరు అంటే విశ్వాసమును బట్టి పిలువబడిన వారందరూ అబ్రహాము సంతానమే. కనుక మనం ఎవరి మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. చూడండి, వాక్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఒక్క పురుషుని 7 స్త్రీలు పట్టుకునంట ఏమంటారంట, అయ్యా మేము మా అన్నమే తింటాము, మా వస్త్రమే ధరిస్తాము, కేవలం నీ పేరు మాత్రం మాకు పెట్టు. ఎవరు వీరు? విడబడిన వారు, విడనాడబడిన వారు. వీళ్ళకి భూమి మీద ఏం లేదంటే ఒక పేరు ప్రతిష్టత లేదు, ఒక స్థిరత్వము అనేది, స్థానం అనేది లేదు. అందుకొరకే ఈయన దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? నీ పేరు పెట్టయ్యా చాలు, నీ నీడలో మమ్మల్ని చాలు, నీవేమీ మా కొరకై ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఏం చేయొద్దు, మా వస్త్రాలే ధరిస్తాం, మా అన్నం మేమే తింటాం, నువ్వు పెట్టద్దు, పేరు పెడితే చాలు. ఇలాంటి రోజులు రాబోతా ఉన్నాయండి. ఎన్నో సంఘాలు, ఎన్నో సంస్థలు, ఎన్నో మిషనరీలు రకరకాలుగా విభేదాలు సృష్టించేటువంటి రకరకాలమైన స్థితిగతులు కలిగిన వారు ఉన్నారు. వీరందరూ ఒక దినమందు నజరేయుడైన యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చి
అయ్యా మా అన్నమే తింటాం, మా వస్త్రాలు ధరించుకుంటాం, నీ పేరు మాకు పెడితే చాలయ్యా అని బ్రతిమలాడుకునే రోజులు వస్తూ ఉన్నాయండి. విడనాడబడిన వారంగా ఉన్నామా, చేర్చుకొనబడిన వారంగా ఉన్నామా, సంతానం కలిగిన వారంగా ఉన్నామా, సంతానహీనులుగా ఉన్నామా, అది దేవుని మనసును సంతోషపరిచే బిడ్డలను కంచు ఉన్నామా, శరీర బిడ్డలైనా ఆత్మీయ బిడ్డలైనా దేవుని హృదయాన్ని సంతోషపరిచే బిడ్డలను మనం కలిగి ఉంటే గనక మనకు ఆనందమే, మన తండ్రికి కూడా ఆనందం. మనం సృష్టించిన మన సృష్టికర్త మన పనితీరును ప్రశంసిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. మనము మరి గర్భవేదన, ప్రసవ వేదన పడి నొప్పులు తగిలిన స్త్రీ కేకలు వేయనట్లుగా ఒక ఆత్మను రక్షించే విషయంలో ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన పడకుండా ఒక బిడ్డను మనం శారీరకంగా ఎలాగో కనలేమో, అదే ఆత్మీయరీతిగా కూడా ఒక బిడ్డను దేవుని వైపుకు మళ్లించాలంటే ఆ బిడ్డ కొరకు కూడా ప్రసవ నొప్పులు, ప్రాణాంతకమైన నొప్పులు మనం పడవలసిన వారమై ఉన్నాము. ఏమండి, అలాగూ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నొప్పులు తగిలినప్పుడు దేవుడంట వాటిని ఇంకా మరీ ఎక్కువ చేస్తాడంట, మరీ ఎక్కువ చేస్తాడంట. ఎన్ని దినాలు అంటే 3 దినాలు చాలునా అంటున్నాడు, ఒక్క దినము చాలునా అన్నాడు. 3 దినముల వరకు కూడా ప్రసవ నొప్పులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు ఆ కటిక చీకటిలో మరి ఆ యొక్క 4 గోడల మధ్యన ఆ దేహము మరి ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచబడిన తీరును మనం చూస్తూ ఉంటాం. ఎవరి కొరకు ఆయనకి ఈ ప్రసవ వేదన అంటే మనందరి రక్షణార్థమే. మనం రక్షింపబడినప్పుడు, మనం స్వస్థితులుగా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడినప్పుడు ఆయనకు సంతోషము. ఈ లోకంలో క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు గొడ్రాండ్రవలే, ఒకవేళ నేను పిల్లల్ని కనలేక ఇదిగో ఇలా నిందలు అనుభవించవలసి వస్తూ ఉందనే పరిస్థితిలో ఉన్నామా? మనం సంతోషించమని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఒకవేళ పిల్లల్ని కలిగిన దానిగా ఉన్నావా? పిల్లల్ని కలిగిన దానివై ఉంటే కనుక ఆ పిల్లలు దేవుని పరిచర్య విషయంలో వాడబడుతున్న వారుగా ఉన్నారా? లేకపోతే మన ప్రసవ వేదన ప్రభువు ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడు. సంసారి పిల్లల కంటే, నువ్వు ప్రభువుని కలిగి ఉన్నానని సంపాదించుకున్న పిల్లల కంటే కూడా ప్రభువు ఒకవేళ నేను విడనాడితే అప్పుడు ఇంకా నీ వల్లే ఇంకా మరీ ఎక్కువగా దేవుని వైపునకు నువ్వు మళ్లింపబడి అనేకులను ప్రభు వైపు మార్చడానికి కూడా నేను ఒక బలమైన సాధనంగా వాడుకోవాలనుకున్నాడు. అందుకే విడనాడబడిన దాని పిల్లలు మరీ ఎక్కువ ఇశ్రాయేలు జనాంగము దేవుని చేత విసర్జింపబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఈరోజు వారు విడవబడిన వారితో సమానము. కానీ రాకడ సమయమందు వారి సంతానం లెక్కింపబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉంది. 1,44,000 మంది వారి యొక్క వంశములో నుండి ప్రభువు కొరకే ప్రత్యేకింపబడిన వారు ఆ రోజు ఖర్జూరం బట్టలు పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి జయగీతాలు పాడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లారా, అలాగ మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రభువు మనల్ని ఈరోజు పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సృష్టించిన వాడిని భర్త అయి ఉన్నాడు అంటున్నాడు. మన యజమానుడు మనం ప్రార్థించినప్పుడు మన పిల్లలకు మనకు కూడా ఆయన ఏం చేస్తాడంట? నేనే నీకు ఉపదేశం చేయదును, నీ పిల్లలందరికీ నేను ఉపదేశం చేయదును అంటాడు. మన దేవుని యొక్క ఉపదేశం పొందుకున్న వారంగా మనమును మన బిడ్డలను ఉండి ఆయన ఏర్పాటు చేసిన రాజమార్గంలో రమ్యంగా నడవడానికి వీలు కలిగి చేయనుగాక. ఆమేన్. మరణాత.